ధాన్యాన్ని ప్రభూతాని సుపుష్టయ. క్షుద్రధాన్యములు అంటే అపరాలు అంటాం. అంటే మెయిన్గా మనం వాడేటువంటి గోధుమలు అలాగే మనం వరి వీటికంటే కూడా అపరధాన్యాలు అపరాలు అంటారు. అంటే ఏమిటంటే చిరుధాన్యాలు. ఇవాళ చిరుధాన్యాలకి చాలా చక్కగా మార్కెట్ ఉంది కాబట్టి చిరుధాన్యం బాగా పండితే మనందరికి కూడా సంతోషం. అందరూ ఈ మధ్య ఏదో నేచురోపతి ఆపతి ఈ పతిలన్నీ మనం వెంటపడుతున్నాం కాబట్టి మన పాటలన్నీ తీరటానికి కూడా అవి ఉపయోగపడతాయని అనుకుందాం. అలాగే మంచి వర్షాలు కురుస్తాయని కూడా మన వాళ్ళు చెప్తారు. అలాగే పరాభవనామ సంవత్సరం గురించి మరో మాట ఏం చెప్పారంటే, పరాభవాస్య సంవత్సరో నామ లోకే ప్రసిద్ధక దోషాన్ జ్ఞాపయంతి నిత్యం మార్గంచ దర్శయిత్యచ. ఏం చెబుతుంది పరాభవనామ సంవత్సరం? ఆ సంవత్సరంలో రోజు మన దోషాలు మనకి చూపిస్తూ ఉంటుంది. దోషాలు మనకి చూపించి ఆ దోషాల నుంచి బయటపడే మార్గం కూడా సూచిస్తుంది పరాభవనామ సంవత్సరం. అంటే దోషం చెప్పడమే కాదు, రెండో మాట ఏమన్నారంటే నా పరాజయ ఏవాయాం నామ్నా తస్యాభిధీయతే నవచింతన హేతుత్వా పరివర్తన సూచక అని చెప్పారు. అంటే ఏమిటంటే పరాభవం అంటే పరాజయం కాదయ్యా, మార్పుకి సంకేతం అని కూడా చెప్తారు. చూడండి. అలాగే ఇంకా మన వాళ్ళు పరాభవనామ సంవత్సరం గురించి పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు దాన్ని రకరకాల వ్యాఖ్యానాలు ఈ మధ్య 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నాను చెప్తున్నారు. కానీ బృహత్ సంహిత ప్రకారం, మన సంహిత గ్రంథాల ప్రకారం, జ్యోతిష గ్రంథాల ప్రకారం పరాభవనామ సంవత్సరంలో అహంకారంతో వర్తించే వాళ్ళకి పరాభవం జరుగుతుందని, రాజుల్ని ప్రజలు తిరస్కరిస్తారని, అలా ప్రవర్తించే రాజులని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటే చాలామంది ఏమంటున్నారంటే పరా అంటే పరాశక్తి అమ్మవారు, భవుడు అంటే శివుడు, అమ్మవారు శివుడు కలిసి వస్తున్నారు ఈ సంవత్సరం, వారిద్దరూ కలిసి మనందరినీ రక్షిస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మరో విధంగా దాన్ని పూర్వం ఉన్నది ఏంటంటే శైవ సాంప్రదాయంలో, అలాగే మనకి అమ్మవారి శాక్త సాంప్రదాయంలో కూడా పరాభవాన్ని పరభావము అనే మాటతో వాళ్ళు వివరిస్తూ, పరభావము అంటే శైవ సాంప్రదాయంలో అత్యున్నతమైనటువంటి స్థితి. ఒక మనిషి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న మనిషి ఎటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతాడో దాన్ని పరభావము అన్నారు. అలాగే శాక్తంలో కూడా, శాక్త సాంప్రదాయంలో కూడా పరభావము అంటే అత్యున్నతమైనటువంటి స్థితి, యోగంలో అత్యున్నతమైన స్థితిగా చెప్పబడింది. పరాభవము పరభావము ఇలా చెప్తూ పరా ప్లస్ భవ అమ్మవారు శివుడు అని చెప్తూ ఆధ్యాత్మికంగా ఎవరు భయపడక్కర్లేదని చెబుతున్నారు. కానీ పరాభవ నామాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ సంవత్సరం కాస్త ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అన్నామనుకోండి, మనం అమెరికాను చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, ఇరాన్, అలాగే మనకి అరేబ్ దేశాలన్నీ కూడా చూస్తుంటే ఈ దేశాలలో మనకి ఇజ్రాయెల్, ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి? వాళ్ళందరూ యుద్ధకాంక్షతో కొట్టుకుపోతున్నారు అనిపించట్లేదు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే ఎవరన్నా వెనక్కి తగ్గుతున్నారా? అవన్నీ కూడా ఆ పాలకులు ప్రజల అభిప్రాయానికి విలువిస్తున్నారా? నిజంగా యుద్ధాన్ని కొనసాగిస్తుంది ప్రజల కోరిక మీద పాలకులు అని ఆలోచిస్తే పాలకులు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ప్రజల మాట వింటున్నట్టుగా మనకు కనపట్టలేదు. అటువంటి పాలకుల్ని ప్రజలు చీకొట్టే రోజు ఈ పరాభవంలో జరుగుతుందని చెప్తున్నారు పెద్దలు. దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇంకా ఆధ్యాత్మికంగా కొందరు ఏం చెప్పారంటే అరిషడ్వర్గాలన్నిటినీ కూడా పరాభవం చేసి, అంటే కామక్రోధలోభాది అరిషడ్వర్గాలని అహంకారాన్ని కూడా పరాభవం చేసి అవి పరాజయం చెందేట్టు చేసి యోగ మార్గంలో ముందుకెళ్తే అసలు మనిషి అనేవాడికి అహంకారం లేకుండా వినయాన్ని అలవాటు చేసుకుంటే, వినయంగా ఉండగలిగితే అన్ని విధాల అభివృద్ధి సాధిస్తాడు అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రకరకాల వ్యాఖ్యానాలు పరాభవనామ సంవత్సరం మీద ఉన్నాయి. మరి వీటన్నిటిలో మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే అహంకార మమకారాలకి దూరంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఎవరూ మనల్ని ఓడించలేరు, ఎవరి మీద మనకి విజయము ఉండదు. ఎందుకంటే విజయం కానీ అపజయం కానీ మమత్వం ఉన్నప్పుడే వస్తాయి.
అపజయము లేని స్థితి, విజయము లేని స్థితి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే దేనికి బాధపడక్కర్లేదు. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఏవి కూడా మనని బాధ పెట్టం. పరాభవం గురించి చెప్పుకోవాలంటే దాన్ని చూసి భయపడవలసినటువంటి అవసరం మనకి అస్సలు లేదు. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో నాయకులు ఉంటారు, అలాగే ఉపనాయకులు ఉంటారు. అంటే పరాభవనామ సంవత్సరంలో నర్యాపసుడు అనేటువంటి అగ్ని భగవానుడి రూపం ఆయన వచ్చాడు, బాగానే ఉంది. ఆయన ఈ మొత్తం పరాభవనామ సంవత్సరానికి అధిపతి. మరి పరాభవనామ సంవత్సర అధిపతి ఆయన పరిపాలనకి ఒక రాజుని, మంత్రిని, సైన్యాధ్యక్షుడిని అందరినీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇలా రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు మనకి మొత్తం 30 మంది ఉంటారు వాళ్ళు క్యాబినెట్లో. 30 మంది క్యాబినెట్లో ఈసారి 23 శుభగ్రహాలకి క్యాబినెట్లో స్థానం దక్కింది, 7 పాపగ్రహాలకి మాత్రమే స్థానం దక్కింది. అంటే ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో మనకి శుభం ఎక్కువ అవకాశం ఉందా, పాపం ఎక్కువ అవకాశం ఉందంటే 23 శుభగ్రహాలు, 7 పాపగ్రహాలు. కానీ విచిత్రం ఏమిటంటే మనకి గ్రహరాజైన సూర్యుడికి ఒక్క ఆధిపత్యం కూడా రాల. మనం గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడికి ఆధిపత్యం లేదు, అది ఒక ఇబ్బంది. ఇప్పుడు రాజాది నవనాయకులు అంటాం, అంటే ప్రధానమైనటువంటి క్యాబినెట్ మంత్రులు, ప్రధానంగా క్యాబినెట్లో ఉండేటువంటి మెయిన్ అన్నమాట. వాళ్ళు రాజుగా ఈ సంవత్సరానికి గురువు రాజయ్యాడు, ఆయన వల్ల ఆరోగ్యం, సుఖం మనకి లభిస్తుంది. కుజుడు మంత్రి, అగ్ని భయం ఉంటుంది, రాజులకి యుద్ధ ప్రీతి ఉంటుంది. సేనాధిపతి చంద్రుడు, పాలు, పశువులు, వర్షం ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. సస్యాధిపతి గురువు, వృక్షాలు బాగా ఫలిస్తాయి, ఫలాలను ఇస్తాయి. బుధుడు, మేఘాలు మధ్యమంగా ఉంటాయి, గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సస్యం మొదటి పంట కొంత తక్కువ వస్తుంది దిగుబడి, అలాగే భయం కూడా కొంత ప్రజల్లో కనిపిస్తుంది. అర్ఘాధిపతి చంద్రుడు, ధరలు అందుబాటులోనే ఉంటాయి. మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు, మంచి వర్షాలు ఉంటాయి, పంటలు పండుతాయి. రసాధిపతి శని అయ్యాడు, నువ్వులు, ఉలవలు, నల్లగా ఉండే ధాన్యాలు, అలాగే నూనె తీయటానికి నూనె వేటి నుంచి అయితే మనకు లభిస్తుందో ఆ ధాన్యాల పంట అంతా కూడా చక్కగా పండుతుంది. నీరసాధిపతి గురువు అయ్యాడు. నీరసాధిపతి అంటే లోహాలు, రత్నాలు, వీటికి సంబంధం అన్నమాట. బంగారం, రత్నాలు, దూది, గంధం, అలంకార వస్తువులు ఇవన్నీ కూడా ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం చెప్పిన రాజాది నవనాయకుల్లో చెప్తూ ఎక్కడెక్కడ ఈ నాయకుల గురించి మనం చూసుకోలే చెబుతూ భారతదేశంలో ఆ ప్రాంతంలో రాజుని బట్టి మీరు ఫలితం చెప్పండి అయ్యా, ఈ ప్రాంతంలో కళింగ దేశంలో ఇలా చెప్పండి అని చెప్పి మన ఆంధ్రదేశంలోనూ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని చుట్టుపక్కల ఆర్ద్రా ప్రవేశ కాలము అంటాం. ఆర్ద్రా ప్రవేశం అంటే సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించే సమయాన్ని బట్టి ఫలితం చెప్పండి అయ్యా, అది ఇక్కడ ఆంధ్రదేశానికి బాగా సరిపోతుంది అని చెప్పారు పెద్దలు. ఆంధ్రప్రవేశ కాలంలో చూస్తే మొత్తం 8 రకాల పారామీటర్స్ తీసుకుంటాం ఆర్ద్ర ప్రవేశానికి. ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తీసుకుంటాం, ఏ నక్షత్ర మండలంలో ఉందో చూస్తాం, ఏ కాలంలో ఆర్ద్ర ప్రవేశం జరిగిందో చూస్తాం, ఏ లగ్నంలో ప్రవేశం జరిగిందో చూస్తాం. ఈసారి తిథి చూస్తే మనకి కాస్త అష్టమి తిథో ఏదో వచ్చి అల్పవృష్టి కనిపిస్తోంది. వారము, నక్షత్రము, యోగము, కరణము 4 బాగున్నాయి. నక్షత్ర మండలంలో చూసుకుంటే దాని ప్రకారం చూస్తుంటే వర్షాభావం, కొద్దిగా వర్షం తగ్గేట్టుగా అనిపిస్తోంది. మధ్యాహ్న కాలం కాబట్టి కాస్త పంటలు విషయంలో నష్టం చోటు చేసుకోవచ్చు అని కనిపిస్తోంది. లగ్నం బాగుంది కాబట్టి అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మనకి 8 3 బాలేదు, 5 బాగున్నాయి, పర్వాలేదు. ప్రజాస్వామ్యం ప్రకారం అంత ఇబ్బందులు ఉండవని చెప్పి మనం గట్టిగానే చెప్పుకోవచ్చు. ఈ ఆర్ద్ర ప్రవేశాన్ని బట్టి కూడా మనం ఈ విధంగా చూసినప్పుడు 30 మందిలో 23 మంది శుభులయ్యారు, మనకి 7 పాపులు అయ్యారు. పరాభవనామ సంవత్సరం చూసాం, ఆర్ద్ర ప్రవేశం చూసాం. మొత్తం మీద మనకి 5:2 లేదా 5:3, 5 బాగుంటే 3 బాగుండబోవడము, 2 బాగుండబోవడం, 23:7 నిష్పత్తి లెక్కేసుకున్నా మనకి 5 వంతుల శుభము,
3 వంతుల పాపము మనకు కనిపిస్తుంది. అంటే పరాభవం మననేమి అంతగా ఇబ్బంది పెడుతుందని చెప్పి అనుకోక్కర్లేదు మనం. ఇక్కడ పరాభవ నామ సంవత్సరంలో మనం వివరాల్లోకి వెళ్తే